చూస్తున్న ఏపీ నిరుద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పిందల్లో. మరిగా నౌకరు సంపాదించుడే మీ లక్ష్యమైతే ఆలస్యం చేయకుండా ఎంటనే పుస్తకాలను దుమ్ము దులుపుండ్రి. ఇప్పటి సండే పుస్తకాలతోని కుస్తీలు పడితేనే మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది. మరిగా ముందుగానైతే మంత్రి నారా లోకేష్ సార్ ఏమన్నాడు ఏనుండ్రిగా. ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష. ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష. త్వరలో ఎటుకో డిఎస్సి ప్రకటించబోతున్నాం. జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా వివరాలు ఇవ్వండి. 100కి 100% కేటాయించి నడిపించే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. ఇన్నారు కదా, జాబ్ క్యాలెండర్ కింద త్వరలోనే డిఎస్సి ప్రకటిస్తారట. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సారు అడిగిన ముచ్చట మీద మాట్లాడిన లోకేష్ అన్న మల్లోపారి డిఎస్సి ప్రకటించి టీచర్ కొలువు కోసం ఎదురుచూస్తున్నోళ్ల కోరిక తీరుస్తామని చెప్పుకొచ్చిండు. పోయిన ఏడు జరిగిన డిఎస్సిలా కర్నూలు జిల్లాకు ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేసింది. అయినా కూడా టీచర్ స్టూడెంట్ రేషియో తక్కువ ఉన్నది కాబట్టి మళ్ళా ప్రకటించే డిఎస్సిలా కర్నూలు జిల్లాకు న్యాయం జరిగేటట్టు చూస్తామని చెప్పిండు లోకేష్ అన్న. అట్లనే ఆ ఏరియాలున్నోళ్లకు ఉపాధి అవకాశాలు పెంచేటట్టు చూస్తామన్నాడు. మరిగా డిఎస్సి ఎప్పుడు ప్రకటిస్తారో ఏందో తెలియదు గాని ఉద్యోగాల కోసం ఎదురు చూసేటోళ్ల సంఖ్య మాత్రం బాగానే ఉన్నది. కాబట్టి సర్కారు బళ్లల్లా ఖాళీగున్న మొత్తం పోస్టులను ఒకటే పారి భర్తీ చేస్తే అటు సర్కారు బళ్ళు బలోపేతమైతాయి, ఇటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించినట్టయితదని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన విద్యావేత్తలు. మరిగా లోకేష్ సారు జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుడు మంచిగానే ఉన్నది. కాకుంటే సర్కారు ఎంతమందికని నౌకర్లు ఇయ్యగలుగుతుంది? నిరుద్యోగులు లక్షల మంది ఉన్నారు, కొలువులేమో వేలల్లో కూడా ఉంటలేవు. కాబట్టి ప్రైవేటు కంపెనీలను పట్టణాలలోనే కాకుండా పల్లెలకు సుతం తీసుకొచ్చి ఎక్కడోళ్ళకి అక్కడనే చిన్న చిన్న కొలువులు ఇప్పించినా మంచిగానే ఉంటదని అనబట్టిండ్రు నిరుద్యోగం తగ్గాలని కోరుకునేటోళ్ళు. చూడాలే మరి ఎన్నెన్నో మాటలు చెప్తున్న కూటమి సర్కారు పెద్దలు నిరుద్యోగాన్ని లేకుండా చేసేటందుకు ఏం చేస్తారనేది.